ఇక జూన్ 20 వరకు డిఎస్సి దరఖాస్తులు గడువు పెంచిన ప్రభుత్వం. జూన్ 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో పరీక్షలు. జూన్ 17 నుంచి జరిగేటువంటి ఆన్లైన్ పరీక్షలు డిఎస్సి పరీక్షల కోసం ఈ అప్లికేషన్ పెట్టుకున్న డేట్ని దాదాపు జూన్ 20 వరకు పెంచారు. మరి జూన్ 20 వరకు పెంచినటువంటి దాన్ని జూలై 17 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి జూన్ 20 వరకు అందరూ ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరన్నా కూడా అప్లై చేసుకోండి. మీరు ఎలక్షన్స్కి సంబంధించిన విషయంలో ఎలక్షన్స్ బిజీలో ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఉద్యోగాల వైపు ఆలోచన చేస్తూ ఉద్యోగాలు చదువుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా కూడా ఎన్నికలకు ముందు ఏదో ఒక ఉద్యోగాలు వేసి నోటిఫికేషన్లు పెట్టి మనందరం నిరుద్యోగులు అందరూ ఉద్యోగాల్లో మునిగిపోయి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్లో మునిగిపోయి మనం ఉద్యోగాల ప్రిపరేషన్లో ఉండాలి. వాళ్ళు ఎలక్షన్స్ బిజీలో వాళ్ళు ఉంటారు. మనం ఆలోచించకుండా పోయి ఏదో ఒక పార్టీ ఏం నడుస్తుంది ఏంది అని చెప్పేసి దాన్ని గుద్దేసేస్తాం తప్ప ఎందుకు ఏంది అని చెప్పేసి ప్రజల్లోకి పోయి చర్చ చేసిన టైం మనకు లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వేయాలి. ఆ నోటిఫికేషన్ తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎగ్జామ్స్ ఉండాలని చెప్పేసి పక్కా ప్లాన్ ప్రకారం నోటిఫికేషన్కు ఇలా ఎగ్జామ్స్కి మధ్యలో ఎలక్షన్స్ వచ్చేటట్టు చూసుకొని మనందరం ప్రిపరేషన్లో ఉండేటట్టుగా వాళ్ళు మనల్ని బందీ చేసి పెడతారు. ఈరోజు ఈ నిరుద్యోగులు ఎవ్వరూ కూడా రోడ్ల మీకు వచ్చి ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొని ఎవరికి ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళు కనీసం మాట్లాడేటువంటి టైం కూడా లేకుండా చేసి వాళ్ళు ఎలక్షన్స్ ముగించుకుంటారు. మరి ఈ కుట్రలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక 48 గంటల కరెంట్ ఇస్తున్నాం, చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి, ఆరోపణలు చేయడం కాదు, ప్రభుత్వం తరపున పరిహారం ఇచ్చి ఆదుకుంటాం, కేసీఆర్ చెల్లని రూపాయి 1000 నోటు, చేసిన పాపాల వల్లే ఆయన పిల్లలు జైలుకు పోయిర్రు, వాటిని కడుక్కునేందుకు ప్రజల్లోకి వస్తున్నాడు, అధికారం కోల్పోయిన దుఃఖంతోనే విమర్శలు చేస్తున్నాడు, 1000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా, సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ ప్రాంగణం పరిశీలన. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ నేను 48 గంటలు టైం ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి రైతుల వివరాలు మాకు ఇవ్వండి, అది కూడా కరువు వల్ల చనిపోయినటువంటి రైతులు ఎవరు ఉన్నారో ఆ రైతుల వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసురుతున్నాడు. అసలు ఎప్పుడు కరువు వస్తుంది ఏంది అనేది తెలియదా అని చెప్పేసి అడుగుతున్నాడు. 200 మంది రైతులు చనిపోయారని ఆరోపించడం కాదని 48 గంటల్లో చనిపోయిన రైతుల వివరాలు ఇస్తే వారి కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రద్దయిన రూపాయలు 1000 నోటు లాంటి వారని విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత అయినా తెలంగాణలో రైతులు ఉన్నారని గుర్తించి పొలం బాట పట్టడం సంతోషకరమని పేర్కొన్నాడు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు కరువు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదా అని ఎద్దేవేశారు. వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మొత్తానికి అయితే వర్షాకాలం సమయానాటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వర్షాకాలంలో ఏ పంటలు నష్టపోయినా ఏంది అనే దానికి సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. మరి కరువు ఎప్పుడు వస్తుంది ఏంది అనేది ఎవరికి చెప్పారా? ఎండాకాలం ముందు కరువు వస్తుందా? ఎండాకాలం ముందు వర్షాలు పడతాయా? ఎండాకాలం ముందు కరువు పేరుతో ఈరోజు రాజకీయాలు చేస్తారా? కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అని చెప్పేసి ఈరోజు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ అంటే ఎండాకాలం ముందు ఈరోజు మార్చి ఏప్రిల్లో కరువు ఎట్లా వస్తుంది? మనకు వర్షాకాలంలో వర్షాలు పడకపోతే కరువు వస్తుంది. ఆ కరువుకు సంబంధించిన అంటే అతివృష్టి అనావృష్టి అనేది అతి వర్షాలు పడ్డా అతివృష్టి పేరుతో, అసలు వర్షాలు పడకపోతే అనావృష్టి పేరుతో కరువు అనేది వస్తుంది. మరి దానికి సంబంధించిన విషయంలో ఈరోజు మార్చి ఏప్రిల్లో కరువు వచ్చింది అని చెప్పేసి ఎండాకాలానికి ముందు ఇంకా నయం రేపు ఏప్రిల్ మేలో కూడా అసలు భూములు నిండిపోతున్నాయి. దీని అంతటికి కారణం చెరువులు మొత్తం నీళ్ళు ఎండిపోతున్నాయి, చెరువుల్లో నీళ్ళు ఎండిపోయి చెరువులలో ఉన్నటువంటి జంతువులన్నీ చచ్చిపోతున్నాయి. దీని అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి జెండా పట్టుకొని తిరిగి నయం. చెరువులలో తిరిగి చెరువులు మొత్తం ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పేసి కూడా తిరుగుతారు కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం చేసినటువంటి మంచి పనులు ఏమి లేవు కాబట్టి మొత్తం ప్రాజెక్టుల పేరుతో చేసిన దందాలే ఉన్నాయి. కాబట్టి ఆ దందాల గురించి మాట్లాడకుండా ఉండాలంటే ఈరోజు ఏదో ఒకటి చెప్పి ఒక్క రైతు కోసం అవసరమైతే వాళ్ళు 50 ఎకరాలు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ సిద్దిపేటలో ఉంటుంది. సిద్దిపేట నుండి ఈయన పోయినటువంటి నల్గొండ జిల్లా వరకు మొత్తం పొలాలన్నీ పచ్చగా ఉన్నాయా? ఇవి ఎండిపోలేదా? మరి ఇవన్నిటిని చూడకుండా కేవలం అక్కడికి మాత్రం పోయి ఆ ఎకరం భూమి బండ మీద ఉన్నటువంటి భూమిని చూసేందుకు ఈరోజు
కేసీఆర్ అనే వ్యక్తి సిద్దిపేట పక్కబండి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఎండిపోయిన పొలాలను చూపించవచ్చు, ఆయన ఫామ్ హౌస్ పక్కబండి ఉన్నటువంటి భూములను చూపించవచ్చు. ఆయన ఫామ్ హౌస్ కాకుండా బయటకు వచ్చి కనీసం గజ్వేల్లోనో లేదంటే పక్కబండిన సిద్దిపేటలోనో ఇటు పక్కబండిన జనగాం ఆలేరులోనో లేకపోతే హైదరాబాద్ను ఇంకా ఈ చుట్టుపక్కల సిద్దిపేట సిరిసిల్ల ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికో పోయి నీ ఫామ్ హౌస్ నుండి చక్కగా బండ్లు వేసుకొని పోతా అంటే మొత్తం పచ్చగా ఉన్నాయి పొలాలు. ఈయన బస్సు వేసుకొని పోతా అంటే బస్సు వీడియో తీస్తూ ఉంటే బస్సు వెనకాల లెఫ్ట్ రైట్ మొత్తం కూడా పచ్చని పొలాలు కనబడతా ఉన్నాయి. మరి ఈ పచ్చని పొలాలు కనబడతా ఉంటే వీటన్నింటినీ కానీ చక్కగా పోయి ఎక్కడో ఒక రైతు ఎకరం భూమి ఎండిపోయింది అని చెప్పేసి ఆ భూమి కూడా బోర్ల నుండి నీళ్లు రాక ఎండిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లీడర్లు స్థానిక లీడర్లు చెప్తా ఉన్నారు. స్థానిక ప్రజలు ఆ గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు అసలు మా ఊరికి కాలువన లేదు, కాలువ లేనటువంటి ఊర్లో కాలువ ఎట్లొస్తాయా నీళ్ళు ఎట్లొస్తాయా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి గ్రామంలో ఎందుకు కేసీఆర్ ఇంత దిగజారి రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు.